మేము దీంట్లో డిఏపి కానీ 390 కానీ అవన్నీ పోస్తాయండి. ఆకులు మారటం, అక్కడక్కడ మొక్కలు దెబ్బతినటం, ఈ ప్రాబ్లం ఎక్కువ ఉండేదండి. ఇప్పుడు మనకి ఎక్కడ ఒక మొక్క దెబ్బతినలేదండి ఈ 4 ఎకరాల్లో. వచ్చే ప్రొడక్షన్ గురించి మాట్లాడతలేదు కానీ నేను మొక్కకి మనం కొట్టిన వెంటనే 3-4 రోజుల్లోనే మనకి తేడా కనపడుతుంది. గ్రీన్ కలర్ మొక్క కలర్ మంచి కలర్ వస్తుందండి, కొన వస్తుంది, పింద పడుతుంది. దీంట్లో జీవం ఉందని 100% మాకు నమ్మామన్నమాట అండి. ఇప్పుడు మీకు దానికి దీనికి ఖర్చు ఎలాగా లెక్కేసుకుంటే? ఖర్చు అంటే మామూలుగా కెమికల్కి వెళ్లకుండా ఇదే వాడితే కనుక ఇది తక్కువ వద్దండి. ఇది వాడకుండా అసలు కెమికల్ ఇంకోటి మరి ఎక్కువ వద్దు కదండి. టాప్ రేట్లో ఉన్నాయి కదా, లిక్విడ్ కానీ పెస్టిసైడ్ కానీ. ఫస్ట్లో నెమ్జా పోయమన్నారు కదా, ఎక్కువ మొక్కలు ఉంటాయి కదమ్మా, డ్రిప్పులు ఎక్కువ ఉన్నాయి, ఎక్కువ మొక్కలు కదా, 3 లీటర్లు కడిగి పోయమన్నారు. ఎకరాకి వచ్చి 3 లీటర్లు ఇవ్వాలి, 4 3 12 లీటర్లు వేయాలి. నేను 8 లీటర్లు పోసానండి. కొంచెం ఫైనాన్షియల్గా ట్రబుల్ అయ్యి అప్పుడు ఏం చేయాలి, 8 లీటర్లు తెచ్చి పోసామండి. ఎక్కడన్నా ఒక మొక్క దెబ్బతినేది కదా, మేము చూస్తా ఉండండి. ఎక్కడో చాటిన అరే ఏంటి మొక్క ఇంత పైకి వెళ్ళింది, బాగానే ఉంది, ఎందుకు మాడిపోయిందా, ఎంత చచ్చిపోయిందా అనుకునే వాళ్ళం కానీ తీసి చూసేవాళ్ళం కదండి. అక్కడ తెచ్చింది. కానీ నెమ్జా పోసినాక ఎక్కడ ఒక మొక్క సావాలి, చూద్దామంటే ఎక్కడ ఒక మొక్క సావాలి. తర్వాత గ్రోత్ బీట్ కూడా అండి 3-4 రోజులకి రిజల్ట్ కనపడుతుందండి.